నజరేయుడనేసు దావీదు కుమారుడా కరుణించుము. ప్రార్థన ఆలకించువాడా స్తోత్రాలు. ప్రార్థనకు చెవియొగ్గువాడా నీకు వందనాలు. మా ప్రార్థనలు మీరు వింటూ ఉన్నారు, స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని మహా గొప్ప కృపను బట్టి గడిచిన 2 నెలలు ప్రభు మనల్ని క్షేమంగా కాపాడుతూ వచ్చారు. 3వ నెలలోనికి మనం వచ్చేసాము. మళ్ళీ వేసవి చిన్నగా ప్రారంభమవుతుంది. ఈరోజు మరి మొదటి ఆదివారం నాడు వాక్య సందేశం తర్వాత ప్రత్యేకంగా మరి తైలాభిషేక ప్రార్థన జరుగుతుంది. అందరికీ ప్రత్యేక తైలం రాసి ప్రార్థించడం జరుగుతుంది. దానికి ముందుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం చూద్దాము. ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయములో 7-8 వచనాలు మనము చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 7-8 వచనాలు చదవండమ్మా. మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుము అని ఇశ్రాయేలీయులందరితో అందరి ఎదుట అతనితో చెప్పాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనము గుర్తెరగాల్సినటువంటి విషయము ఏమిటి అంటే, ఈ లోకయాత్ర మనం ముగించేంత వరకు దేవుని నమ్ముకున్నాము. అయినా కొన్ని ఇబ్బందులు, తొందరలు, కష్టాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మోషే ఇక్కడ పెద్దవాడయ్యి యెహోషువకు తెలియజేస్తున్నాడు, ఈ ప్రజలను నడిపించేటువంటి బాధ్యత దేవునికి ఇస్తున్నాడు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తూ ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమిటి ఆ ధైర్యం అంటే, నీ ముందర నడుచువాడు యెహోవా అని అంటున్నాడు. యెహోషువ, ఈ ప్రజలందరినీ నీవు నడిపించాలి. అయితే నడిపించడానికి నీ ముందర నడుచువాడు యెహోవా ఉన్నాడు. ఆయన ముందు నడిచేవాడు. కాబట్టి ఈ క్రైస్తవ విశ్వాసములో కూడా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన ముందుండి నడిపించేవాడు మన దేవుడైన యెహోవా. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ముందుండి నడిచేటువంటి వాడు మన దేవుడు. ఆయన మనలను ఇంకేం చేయడంటే, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఎలాంటి వాడంట? ఆయన ఏం చేస్తారంట? మనకి తోడుగా ఉంటాడు. దేవుని తోడు మనకు చాలా అవసరమైంది. దేవుని తోడు లేకపోతే మన జీవితము ఇలా ఉండదు, అది ఇంకొక రకంగా ఉంటుందండి. బాధలైనా, తొందరలైనా, ఇబ్బందులైనా, ఆర్థిక స్థితిగతులైనా, ఇంకా ఎలాంటి పరిస్థితులున్నా మనం నిలబడగలుగుతున్నాము, ధైర్యంగా ఉంటున్నాము, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాము, దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాము, లేక దేవుని సన్నిధిలో ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నాము, కష్టమైన భక్తిని కట్టుకుంటూ ఉన్నాము. వీటన్నిటికి కారణం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి గొప్ప విశ్వాసం. ఆయన మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆయన మనకు తోడు లేకపోతే
మన పరిస్థితులన్నీ వేరేగా ఉంటాయి. కనుక ఈరోజు ఈ అంత్య దినాల్లో ఈ అపాయకరమైన కాలంలో ఉన్న మనము ఎల్లప్పుడూ కూడా ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏమిటంటే, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు, నా ముందుండి నడిపిస్తాడు. పూర్వమందున్న భక్తులను ఆయన నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అలానే ఈనాడు నన్ను కూడా నాకు ముందు ఉండి నడిపించేటువంటి దేవుడు అని మనం కొంచెం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా తర్వాత చూస్తే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అనే మాట కూడా చెబుతున్నాడు. యెహోషువ, నేనున్నా, నా టైం అయిపోయింది, నేను పెద్దవాడిని అయిపోయాను, కానీ ఇప్పుడు నిన్ను నడిపించడానికి నీ ముందు ఉండి నడిపించే దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని ఆ ధైర్యము తెలియజేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈనాడు కొన్ని రకాల పరిస్థితులకు మనము ధైర్యము చెడిన వారముగా ఉంటాం. ఏదో పెద్ద పెద్ద విషయాలు కూడా ఏం కాదండి, చిన్న చిన్న విషయాల కాడ మనము ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ఇందులో ముఖ్యంగా దేవుని బిడ్డలకు ఖచ్చితంగా వస్తాయి. దేవుని ఎరగని వారు వాళ్ళు అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఉంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియకపోయినా గుండె నిబ్బరం, గుండె ధైర్యం అంటారు వాళ్ళు. ఎందుకంటే చాలా పరిస్థితులు వాళ్ళు వేరుగా ఉంటాయి. కానీ దేవుని బిడ్డలమైన మనము, మనకు దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు తోడు ఉంది కాబట్టి మనము చాలా జ్ఞానంగా, జాగ్రత్తగా జీవితాలను కట్టుకోవలసిన అవసరత మన ముందు ఉన్నది. ఎందుకంటే ఇతరుల మాదిరిగా మనం స్పందన ఉండదు కదండి. ఇతరులు స్పందించినట్లు మనం స్పందించలేం కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఏదన్నా మన కోపం వచ్చిందనుకోండి, లోకంలో ఉన్న పరిస్థితులు అయితేనేమో మనం కూడా తిరిగి కోపపడతాం, ఇంకెక్కువ దానికి గురవటం, అవసరమైతే ఫైటింగ్ దిగుతాం, ఇవన్నీ చేస్తాం. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇవి మనం చేయలేం. లోక సంబంధమైన వారికి మనకు తేడా ఉంటుంది. మనమేమో వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి మన స్పందన ఉంటుంది. ఇతరులు అలా కాదు, వారు లోకాన్ని బట్టి స్పందిస్తారు. అయితే దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఇదిగో నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీ ముందర ఉండి నిన్ను నడిపిస్తాడు, అదేవిధంగా నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనల్ని విడిపించి ఆయన మనల్ని కనుక ఎడబాస్తే మన స్థితిగతులన్నీ వేరే రకంగా ఉండేవి. కాబట్టి ఆయన మనల్ని వదిలిపెట్టలా. మన కోసం ప్రాణం పెట్టిన వాడు, మన కోసం తన రక్తాన్ని చిందించిన వాడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడండి? ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన ముందుండి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా చూస్తే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము అంటున్నాడు. ఏమిటంట? భయపడద్దు, టెన్షన్ పడద్దు, భయపడద్దు, ఆందోళన పడద్దు, విస్మయం పొందకము అంటే కలవరపడద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి క్రైస్తవ విశ్వాస జీవితము ఈ భయాలతో, విస్మయాలతో నిండుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక పక్కన సంతోషము, సమాధానము దేవుడు మనకి ఇస్తూనే, మరొక వైపు కూడా కొన్ని ఇబ్బందులు, తొందరలు ఉంటా ఉంటాయి. అందరికి లేకపోయినా కొద్దిమందికైనా ఉంటాయి. కానీ వాటి పరిస్థితుల్లో కూడా నా ముందర ఉండి నడిపించిన నా దేవుడు నాకున్నాడు, ఈ పరిస్థితులను ఏమి కూడా చేయలేవు అని మన ధైర్యంతో ముందుకెళ్ళాలి. భయపడకూడదు, విస్మయం పొందకూడదు. ఎందుకు మనం భయపడకూడదు, ఎందుకు మన విస్మయం పొందకూడదు అంటే, మన ముందుండి మనల్ని నడిపిస్తుంది ఎవరో? మన దేవుడైన యెహోవా. స్తోత్రము కలుగునుగా. కాబట్టి ఆయన నడిపించేవాడండి. ఆయన నడిపిస్తుంటే మనం భయపడాల్సిన పనిలా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఎందుకు? ఆయన మనల్ని ముందుండి నడిపించేవాడు. మనుషులైతే ఎలాంటి వాళ్ళంటే, నువ్వు పద నేను వెనకొస్తానంటారు. ఆ కష్టమేది నీకే తగులుద్దులే, నువ్వే పద, నువ్వు ముందు బాగా వెనకొస్తానంటారు. కానీ దేవుడు అట్లా కాదు, నేను వెళతాను, నువ్వు నా వెనక రమ్మంటాడు. అది దేవునికి మనిషికి తేడా. స్తోత్రము కలుగునుగాక. మనుషులైతే మనకి లోకంలో ఒక సామెత ఉంది కదండి, కొట్లాటకేమో ఎక్కడ ఉండాలంట? వెనక ఉండాలి, పప్పన్నాలకేమో ముందు ఉండాలి.
ఇది లోకం యొక్క తీరు. దేవుడు కొట్లాటైనా పప్పున్నమైనా ఏదైనా సరే ఆయన మనల్ని ముందుండి నడిపించేవాడు. స్తోత్రం కలుగునుగాక. ఏ స్థితి అయినా సరే, అది కష్టమైన, ప్రాణాపాయమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, సంతోషమైన, నిజంగా ఆ దేవుడే మనకు లేకపోతే మన ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి జీవితాలని మనం దుర్భరంగా చేసుకునే వాళ్ళం. ఒక గొప్ప విషయం ఏంటంటే, అపవాది వాడే తంత్రాల్లో, ముఖ్యంగా దేవుని బిడ్డల విషయంలో, విశ్వాసుల విషయంలో, దైవజనుల విషయంలో అపవాది వాడే 2 ఆయుధాలు ఏంటో చెప్పమంటారా? పరిశుద్ధాత్మను బోధించిన విషయాలు అవి మనకు వాక్యంలో కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి నిరాశ. ఏమిటి చెప్పండి? నిరాశ. నిరాశ అనే ఆయుధాన్ని వాడుతాడు అపవాది మన మీద ఎప్పుడు కూడా. ఏదైనా చిన్న పరిస్థితి మనకి వ్యతిరేకంగా మారినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమొచ్చింది? నిరాశ వచ్చేసింది. అయ్యో, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని చాలా బాధపడిపోతాం. అపవాది వాడుతున్న ఆయుధం అది. ఎవరు వాడుతున్న ఆయుధం చెప్పండి? అపవాది వాడే ఆయుధం అన్నది. నిరాశ ఏ స్థితిలో కూడా మనం పట్టడానికి వీల్లేదు. పరిస్థితి ఒకవేళ ఇబ్బందికరంగా మారినా, మీ చింత యావత్తు నా మీద వేయడని ప్రభువు చెప్పాడు మనకి. నేను మిమ్మును గూర్చి చింతించుతున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే, అది కాదు, చింత మనం పడే విధంగా చేస్తాడు. ఇది అపవాది వాడేటువంటి యొక్క ఆయుధం అది. కనుక ఈ ఆయుధాన్ని మనం గుర్తెరగాలి. ఏ పరిస్థితి అయినా నేను నిరాశపడను, నేను ఎక్కడ కూడా ఇబ్బంది పడను, బాధపడను, చింతపడను. నా దేవుడే చూసుకుంటాడు, నన్ను ముందుండి నడిపించేవాడు ఆయన. నన్ను భయపడవద్దన్నాడు, విస్మయం ఉండొద్దన్నాడు. నాతో కూడా వచ్చువాడు నా దేవుడైన యెహోవా, నన్ను విడిబడి ఎడబాయడు అనేటువంటి ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకు నిరాశపడిపోయి నిస్పృహలోకి వెళ్ళిపోతే మనం కొంచెం అది సాతాను తంత్రంగా గుర్తెరగాలి. సాతాను వాడే ఆయుధాల్లో చాలా సింపుల్గా వాడే ఆయుధం అంటే నిరాశ. కనుక ఏ స్థితిలో కూడా నిరాశ పట్టడానికి వీల్లేదు. సమస్తాన్ని ఎరిగి ఉన్నవాడు దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నవాడు, ఆయనే తగిన సమయమందు స్పందించేటువంటి వాడు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సరే, మంచిది. దేవుడు మనతో మాట్లాడుతున్న ఇది మరొక మాట ఏంటంటే, శిష్యులకు ప్రభు చెబుతున్నాడు ఏమనంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, శాంతి మీకు అనుగ్రహించి నేను వెళుతున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభువారు పరలోకానికి వెళుతూ వెళుతూ మనకేమిచ్చాడు? శాంతి అనుగ్రహించాడు. శాంతి అంటే సమాధానము అనేటువంటి మాట మనకు రాయబడి ఉంది. శాంతి, సమాధానాలు 2 పర్యాయ పదాలు. అంటే మీరు చింతపడకుండా, బాధపడకుండా, ఇబ్బంది పడకుండా ఉండటానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అన్నాడు. ఎవరి శాంతి అంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క శాంతి, సమాధానం ఆయన మనకు ఇస్తున్నాడు. ఆయన సమాధానము, ఆయన శాంతి మనకు ఇస్తున్నాడు. ఇది లోకం ఇవ్వదు. అందుకే లోకం ఇచ్చినట్టుగా కాదు అన్నాడు కదా. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకంలో నుంచి కూడా మనకు శాంతి కలుగుద్ది, కలగదండి. ఒక్కోసారి
బాగా అలిసిపోతాము, పనికి వెళ్ళొస్తాము. కాసేపు అట్ట కూర్చొని అది టీవీలో 4 వార్తలో ఏదో ఇష్టమైన కార్యక్రమం చూస్తున్నప్పుడు కూడా కొంత శాంతి కలుగుద్ది. లేదా ఎవరన్నా మన అన్నదమ్ముల ఇంటికో, అక్క చెల్లెల ఇంటికి ఇళ్ళకి వెళ్ళి కాసేపు వాళ్ళతో కూర్చొని చక్కగా టీ తాగి మాట్లాడుతూ ఉంటే కొంత శాంతి కలుగుద్ది. అవునా కదండి? రకరకాలుగా శాంతి కలుగుద్ది ఈ లోకంలో. ఇక బాగా దిగులుగా ఉన్నప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేసి ఏందమ్మా ఎట్లా ఉన్నావంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మన పరిస్థితులు వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటే, వాళ్ళు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటే, ఇదంతా కూడా మనకి ఎట్లా ఉంటుంది, దాని ద్వారా కూడా కొంత శాంతి కలిగిద్ది. ఇది లోకము ద్వారా వచ్చేటువంటి శాంతి. మనం బాగా ఇబ్బందులో ఉన్నాం అనుకోండి, బాగా కష్టంలో ఉన్నాం, ఎవరన్నా మనకు వచ్చి ఒక 10,000 రూపాయలు కట్ట చేతులు డబ్బు కనుక మనకు పెడితే ఎట్లా ఉంటుంది మనకి? ఎట్లా ఉంటుందండి? చాలా నెమ్మది వచ్చింది కదా మనకి. ఆ కష్టం అంతా కూడా ఈ డబ్బులు చూడగానే పోయిద్ది. లోకంలో కూడా మనకు శాంతి కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది. కానీ దేవుడిచ్చేటువంటి శాంతికి ఏమిటంటే, ఇది లోకము ఇవ్వని శాంతి. లోకము ఇవ్వకుండా ఒక్క దేవుడు మాత్రమే ఇచ్చే శాంతి. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, దేవుడిచ్చే శాంతి. దేవుడు నా శాంతిని నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆయన ఎంత నెమ్మది పొందాడో, సిలువలో హింసించబడుతున్నా ఎంత నెమ్మది పొందాడో, కష్టపడుతున్నా, దూషించినా, ద్వేషించినా, హింసించినా, అవమానపరిచినా కూడా ఎక్కడ కూడా తన నెమ్మదిని కోల్పోకుండా సరిగదా అని చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్న శాంతి అది. దానికి ఎంత సమాధానం కావాలో ఆలోచన చేయండి. మన దగ్గరకు వచ్చి మనల్ని హింసించేవారిని, మనల్ని ఇబ్బంది పెట్టేవారిని, మనల్ని మన మీద దాడి చేసేవాళ్ళని మనం ఆ మాట పలకగలమా? పలకగలమండి చెప్పండి? లేదు. కానీ యేసు ప్రభువారు నా శాంతి మీకు ఇస్తున్నా అంటే ఏమిటని శాంతి అంటే ఇదే. ఇది లోకంలో ఎక్కడ మనకు కనపడదు. మనల్ని వేధించి ఇబ్బంది పెట్టేవారిని మనం తిరిగి ఒక మాట అయినా అంటాం, లేదా బాధ అయినా పడతాం. కానీ యేసు ప్రభువారు ఇవేమి చేయకుండా వారిని క్షమించేటువంటి అంత శాంతి కలిగి ఉన్నాడు. శత్రువులను అప్పటికప్పుడు ఇబ్బంది పెడుతున్న వారిని క్షమించాలంటే ఎంత శాంతి కావాలో ఆలోచన చేయండి. ఎంత సమాధానం కావాలండి? అంత నెమ్మది, అంత సమాధానము ఇది ఒక్క యేసయ్యకు మాత్రమే సాధ్యము. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ప్రభువు అంటున్నాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. కనుక ఇక్కడ చూస్తే ఆయనకేం చెబుతున్నాడు చూడండి, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అందరు చెప్పండి ఈ మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా. పాడండి. నీ వాక్యమేనా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు, పరిస్థితులు మన కళ్ళ ముందు ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, దేవుని బిడ్డలైన మనకు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నా శాంతి నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను.
అంటున్నాడు. ఆ శాంతి ఉంటే పరిస్థితి ఏదైనా సరే మనం సంతోషంగానే జీవిస్తాం. నేను సైకిల్ వేసుకొని వస్తా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు చూసాము, అంకులో నాకు కూడా సైకిల్ ఇవ్వ, నేను కూడా ఒకసారి దొక్కుతానంటారు. ఇది అనుభవపూర్వకంగా చెప్పే విషయం. కొంతమంది కుర్రోళ్ళేమో, ఆహా బాబాయ్ భలే దొక్కుతున్నావు, సైకిల్ భలే ఉందంటారు. నేను ఎందుకు దొక్కుతున్నాను సైకిల్? నాకు బండి పోయి నా బాధలో ఉండి కనీసం దీని మీద అన్న దొక్కుదామని నేను ఇది అవుతా ఉంటే వాళ్ళు వచ్చి, అబ్బో అంటే ఈయన పెద్దానికి ఎందుకు స్టైల్ అన్నట్టుగా కొంతమంది, ఆహా బాబాయ్ భలే దొక్కుతున్నావా సైకిల్ అంటారు. అలాంటి స్థితిగతుల్లో మనకి నెమ్మది కావాలి, సమాధానం కావాలి. కోప్పడి నీకెందుకు నేను సైకిల్ దొక్కితే అనొచ్చు, కానీ ఆ స్థితి మనకు రాదు. నవ్వుకుంటా సంతోషంగా ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటూ పోవటమే. ఏం చేద్దాం? మనకున్న పక్షం వాళ్ళకి తెలియదు. పాపం ఈయనకి బండి పోయింది తట్టుకుంది, బండి పోయి సైకిల్ దొక్కుతున్న సంగతి వాళ్ళకి తెలియదుగా. వాళ్ళేంటి వాళ్ళ ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలకు దేవుడిచ్చేటువంటి శాంతి అలాంటిదండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు ఎంత శాంతిని, ఎంత నెమ్మదిస్తాడంటే, ఇది లోకంలో మనకు దొరకని శాంతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది అనుభవాలతో నేర్చుకోవాల్సిందండి. నా మట్టుకు నాకైతే దేవుడు ఎన్ని అనుభవాల గుండో తీసుకెళ్తున్నాడండి. ఒక ప్రయోగాత్మకంగా దేవుడు పరిశోధించడం, ఒక మనిషిని దేవుడు పరిశీలన చేస్తే ఎలా ఉంటుందా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా అర్థం కాల. నిన్న ఏం జరిగింది చెప్పమంటారా? నేను మా పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని ఆ పక్కన షాపులో నుంచి బయటకు వచ్చాము. ఆ ముందుకు రాగలనే మనకు దేవుని బిడ్డలకి ఏంటంటే కొంచెం మంచితనం ఉంటుంది కదండి. ఎవరన్నా సహాయం చేయమన్నప్పుడు ఆ గుణం ఉంటుంది కదా. నేను నా వంతుగా అలా సహాయం చేసే విషయంలో నేను కొంచెం ముందే ఉంటా. సరే అట్ట షాపులోంచి బయటకు వచ్చాము. ఒక కుర్రోడు బండిట్ట పడిపోతా ఉన్నట్టుగా ఉన్నాడు. నేను దగ్గరికి పోగానే బాబాయ్ కొంచెం హెల్ప్ చేయ బాబాయ్, బండి లేపు అన్నాడు. మనం ముందుంటాంగా ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేసే విషయాల్లో. నిజమే కావాలనుకొని ఇట్ట బండి పట్టుకొని లేపుతా ఉన్నా. చివరికి ఎట్టొకట్ట బండి ఆన్లోనే ఉంది. అప్పుడు ఇక లేచాం. లేపి తర్వాత ఈలోపు థ్యాంక్స్ బాబాయ్ ఇంకొక రోడ్డు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండి మీద ఎక్కారు. వచ్చిన పిల్లడు కూడా థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పి వెళ్ళారు. అట్ట వాళ్ళు అట్ట దాటారు. నేను చూస్తే నా జేబులో ఫోన్ లేదు. 35,000 రూపాయలు ఫోన్, రోజు లైవ్కి వాడి ఆ ఫోన్ అదే. చెప్పండి ఇప్పుడు దీనికి ఎంత శాంతి. నాకు అసలు కాసేపు కళ్ళు గిరాగిరాదండి, ఏమర్థం కాల. ఇంకొకళ్ళైతే అక్కడ బండబూలు తిడతా బజార్లో హల్చల్ చేసేవాళ్ళు. ఇక వెంటనే నేను పాస్టర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఆ కుర్రోళ్ళ కోసం వీళ్ళు తిరుగుతున్నారంట పోలీసులు. వాళ్ళు వీడియో చూపించి వీళ్ళే కదంట వీళ్ళే అని చెప్పాం. మీరు భయపడబాకండి పాస్టర్ గారు, ఒక 10-15 రోజుల్లో ఫోన్ దొరికిద్దిలేండి అని కంప్లైంట్ తీసుకొని అవన్నీ చేశారు. అంటే అనుభవాల పూర్వకంగా నేను నిన్న చాలా ఏడ్చుకున్నా. హృదయాన్ని గట్టిగా చేసుకొని ఇలాంటి పరిస్థితిలో ఎంత నెమ్మది కావాలి. నేనేమో ఈరోజు తైలాభిషేక ఆరాధనగా దీని గురించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ఏ వాక్యం బోధించాలని చెబుతూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరిగేపాటికి అది ఫోన్ పాపం నాకు జోయిల్ ఇచ్చాడు. నువ్వు వాడుకున్నాను, నీకు లైవ్ కావాలి కదా అని మంచి ఫోన్ అది నాకు ఇచ్చి వాడు మామూలు ఫోన్ వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితిని ఇది దేవునికి తెలియదా చెప్పండి? ఇప్పుడు మనకు వాక్యం ఏముందండి, మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోవటం ఆయన చిత్తం కాదన్నాడు. అంటే ఏంటి? ఒక చిన్న తల వెంట్రుకే రాలిపోతే దేవునికి తెలియదా? తెలుసు. బండి పోవటం దేవునికి తెలియదా? తెలుసు. ఫోన్ పోవటం దేవునికి తెలియదా? తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు వస్తాయి కాబట్టి ప్రభువు చెప్పాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, ఈ లోకంలో కలిగే శాంతి కాదు. ఆలోచన చేయండి. నేను అనుకుంటున్నాను, ప్రభువా నీ ఇష్టం నాయన, నేను మాత్రం దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా వేయను. నేను అప్పుడే చెప్పి దేవా నీకు స్తోత్రం, ఒకవేళ ఫోన్ లేకుండా ఉండాలంటే నీ చిత్తం అనుకున్నా, సంతోషంగా హ్యాపీగా చెప్పుకుంటా నడుస్తూ వచ్చా. మరి అంటే ఈ పరిస్థితులు దేవుని తెలియకుండా నేను జరగవండి ఏదైనా సరే. ఎంత భరిస్తా, ఎంత ఓర్చుకుంటా, ఎంత గొప్పగా ముందుకెళ్తా ఉన్నామో ఆలోచన చేయండి. అందుకే ప్రభు చెబుతున్నాడు, ఇది లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయాన్ని చూడండి, మీ హృదయమును కలవరపడనీయకుడి,
వెరవనీయకుడి. కలవరపడకూడదు, వెరవకూడదంట. వెరవపడకూడదంటే భయపడకూడదు. కలవరం. నాకు కాసేపు అసలు ఏం అర్థం కాల. దాంట్లో మరి ఇప్పుడు ఫోను, ప్రతిదానికి ఫోన్ లేకపోతే ఏం లేదు అసలు. ప్రతిదానికి అవసరం. అకౌంట్కి ప్రతిదానికి ఫోన్ అవసరం. ఏంటి పరిస్థితి? ఏం అర్థం కాల నాకు అసలు. దేవుణ్ణి ప్రశ్నించాలేమో అని అప్పుడప్పుడు ఆలోచన వచ్చింది, కానీ దాన్ని వెంటనే పక్కన పెట్టేస్తా. లేదు, అది తప్పు ఎప్పుడు చేయకూడదు. యోబు అన్నీ కోల్పోతున్నా కూడా దేవుడిని ఎక్కడ ఒక్క మాట కూడా అనలేదు. అంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత, నా బతికెంత అని నేను ఆయన ఒక్క మాట అసలు అన్నాం. హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తం. నాకున్న ఇప్పుడు వాస్తవానికి ఆ బండి లేదు, ఇల్లు లేదు, నేను ఇంట్లో కూడా ఉండలేదు, బయట ఎక్కడో అద్దెకుంటున్నాను. ఇంట్లో అవకాశం లేక బయట అద్దెకుంటున్నా. ఇల్లు లేదు, ఏం లేదు. ఉన్న ఫోను పోయింది, ఏం పర్లేదు. అయినా దేవుని కొరకు కలవరపడను, వెరవను. దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయటమే నా బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రతి విశ్వాసి కూడా మనం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. కానీ భక్తిని కట్టుకునే విధంగా మన ఆ విశ్వాసం ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. అందుకే ప్రభు అంటాడు, ఎన్ని వస్తాయని తెలిసే మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మరొక వాక్య భాగం కూడా చూడండి. సామెతల కీర్తనలు చూడండి. 23వ కీర్తన 23వ కీర్తన 4వ చరణం చదవండి. దావీదు భక్తుడు తన అనుభవాన్ని చెబుతాడు అక్కడ. 23వ కీర్తన 4వ చరణం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే, 2 విషయాల్లో మనం మెలకువ కలిగి ఉండాలి. ఒకటి, ఎప్పుడు కూడా పై జేబులో ఫోన్ అసలు పెట్టుకోకూడదు. ఇది మొదటి యొక్క ఆలోచన. ఇది మీ అందరికి కూడా తెలియజేయండి. ఇప్పుడు లైవ్లో కూడా చూస్తున్నారు, లైవ్లో కూడా ఈ విషయం తెలియజేయాలి. పై జేబులో ఎప్పుడు కూడా ఫోన్ పెట్టుకోకూడదు. అది చాలా ప్రమాదం. అది పోయేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, దేవుడు అలాంటి పరిస్థితులు కొంచెం ఏదైనా మనకు అనుమతించినా ఎక్కడ కూడా అనేటువంటి నిరాశ. ఇందాక చెప్పే కదా, సాతానుడు వాడు ఆయుధం ఏంటి చెప్పండి? నిరాశ. మా పాస్టర్ గారు కూడా చాలా బాధపడింది. కళ్ళ ముందు రెప్పపాట్లు జరిగింది అదంతా. ఆమె కాసేపు ఏం అర్థం కాదు. రెప్పపాట్లు జరిగినటువంటి సంఘటన అది. ఆ సందర్భంలో మాకు ఏం జ్ఞాపకం వచ్చిందంటే, దేవుని రాకడ కూడా ఇలానే ఉంటుంది కదా. కళ్ళ ముందు చూస్తున్నాం, ఉండి సడన్గా అసలు మాయమైపోయింది ఫోను. మంచి కోసం పోతే, నా అజాగ్రత్త కాదు అది. అజాగ్రత్త అంటే ఎక్కడ వస్తువు పెట్టి మర్చిపోయి పోతే అది అజాగ్రత్త. ఇది అజాగ్రత్త కాదు. మంచి చేద్దామని పోయినందుకు వచ్చినటువంటి ప్రతిఫలం ఇది. లోకంలో జరుగుతాయి మనకి. దాటి గురించి మనం ఇలాంటప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే చాలా జ్ఞానంగా, వివేకంగా ఉండాలి. ప్రభువా నీ చిత్తం నాయన, ఆలోచన చేయాలి మనం. దేవుని మహా గొప్ప కృప మన మీద ఉంటున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇదేమంటాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నాకు కలుగదు. నీ తోడు నాకుండగా. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను.
ప్రియ దేవుని బిడ్డలు, దేవుని మహా గొప్ప కృప ఎలాంటిదంటే, గాఢాంధకారపు లాంటి పరిస్థితిలో గుండా మనం వెళుతున్నా కూడా నన్ను ముందుండి నడిపించేవాడు నా దేవుడు, నా దేవునికి తెలియకుండా ఏది కూడా జరగదు అన్న విశ్వాసం మనకున్నప్పుడు ఆయన మీద భారం వేసి, ప్రభువా నన్ను నడిపించేవాడు నీవే, నీ చిత్తం నడిపించు దేవా, నీ స్తోత్రం అని మనం అలవాటు పడాలి. ప్రతి పరిస్థితికి క్రైస్తవ జీవితం అలవాటు పడటం నేర్చుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పెద్ద ఆయన దగ్గరకు ఒక సహోదరుడు వచ్చి, ఏమండి చాలా కష్టాలు అయిపోయినాయండి అన్ని తన కష్టాల గురించి చెప్పుకొని, వీటి నుంచి బయటపడే మార్గం నాకు కావాలండి అని వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడంట, 4 రోజులు ఆగిరా అన్నాడంట. ఏమన్నాడు? 4 రోజులు ఆగిరాయా అంటే ఈయన అన్నాడంట, 4 రోజులకే పోతాయి కష్టాలంటే, కాదు నాయన నీకు అలవాటు పడతాయి అని చెప్పాడంట. ఏముంటుంది అంత అలవాటు అంటే? క్రైస్తవ జీవితము ఎలాంటిదంటే, పరిస్థితులకు అనుగుణంగా దేవుని మీద ఎక్కడ కూడా అవిశ్వాసము రాకూడదు, సాతానుడు వాడేటువంటి ఆయుధమైన నిరాశ రాకూడదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిరాశ నిస్పృహ వచ్చిందంటే మనం దేవుని కొరకు జీవించలేం. అపవాది నవ్వుకుంటాడు. దేవుణ్ణి సేవ చేయటానికి అన్ని పరిస్థితుల్లో కూడా మనం సేవ చేయాలి. ఈ మాటలకు ఇస్తున్న ప్రియ దేవుని బిడ్డలో, ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. గాఢాంధకారపు లాంటి శోధనలు, శ్రమలు వచ్చిన దావీదు కూడా ఎక్కడ కూడా ధైర్యపడకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయం మనం గుర్తెరగాలి. అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఎలాంటిదంటే, ఒక మనిషిని రిక్తుడుగా చేస్తాడు. అంటే ఏమీ లేనివాడుగా చేసి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడని మనకు వాక్యం తెలియజేస్తుంది. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనం నమ్మాలి ఖచ్చితంగా. నాకైతే నిరాశకు బదులు ఆశ ఉన్నది. దేవా నీవే సమస్త నిరిగి ఉన్న దేవుడవు, నీ స్తోత్రాలు. నీ గొప్ప కృప నా మీద ఉన్నదయ్యా, నీ స్తోత్రాలు. నన్ను గాఢాంధకారపు లోయలో నేను వెళుతున్నా సరే నేను భయపడను. ఎందుకో తెలుసా? నీ దుడ్డుగర నీ దండము నన్ను ఆదరించింది దేవా. ఇది మన విశ్వాసం కావాలి. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించాలి. మనకేం రాయబడింది? వాగ్దానం, సంవత్సరం వాగ్దానం చదవండి ఒకసారి. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు మన సంఘము ఖచ్చితంగా నమ్మకంగానే ఉండాలి. మన సేవను నమ్మకంగా జరిగించాలి. ప్రభు మనకిచ్చిన పని నమ్మకంగా చేసుకుంటూ పోవాలి. నమ్మకము తప్పకుండా యథార్థంగా సేవ చేయాలి. విశ్వాసులైనటువంటి వారు కూడా యథార్థ హృదయం మనలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. పరిచర్య అభివృద్ధిలోనికి రావాలంటే హృదయంలో యథార్థత ఉండాలి. మనం పైకి ఒక మాట, హృదయంలో ఒక మాట ఉంటే అది దేవుడు ఇష్టపడని కార్యం. అది దేవుడు ఇష్టపడని వాటిలో అది ముఖ్యం. యథార్థత ఉండాలి. మనం ఏది మాట్లాడుతున్నామో అది మన జీవితంలో జరగాలి. మనం మాట్లాడింది వాస్తవం అయి ఉండాలి. అది దేవుడు మెచ్చేటువంటి కార్యం. యథార్థ ప్రవర్తన గల వారికి ఏ మేలు చేయక మానను అని దేవుడు చెప్పాడు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితము ఏ స్థితిలో కూడా దేవునికి దగ్గరగా ఉండేదే. నేను నిన్న కొన్ని మాటలు రాసుకున్నా. ఏమనంటే, ప్రభువా నా బండి పోయింది, అయినా నీవు నన్ను ప్రేమించుచున్నావు. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అద్దెకుంటున్నాను, అయినా నీవు నన్ను ప్రేమించుచున్నావు. నేను సేవలో వాడేటువంటి మంచి ఫోన్ కూడా పోయింది, అయినా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. ఇది నా విశ్వాసం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదే మన నోట ఇదే రావాలి. అవును, ఇప్పుడు నన్ను ఇంక యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు అని నేను ఆయన ప్రేమలో ఉన్నాను. నన్ను ముందుని నడిపించేవాడు ఆయన. ఏ అపాయమునకు భయపడకుండా, దేవా నీవిచ్చినటువంటి జీవితం నీ కొరకే నేను జీవించాలి, నీ కొరకే నా సార్థకం కావాలి నా జీవితం. లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, ఉద్యోగాన్ని వదిలి వచ్చి దేవుని సేవ కొరకు జీవించేటువంటి వారికి ఇక దేవుడే సర్వస్వమైనప్పుడు మిగతా వాడితో పనే ఉందండి. ఇది గుర్తెరగాలి ప్రతి ఒక్కరు కూడా. సాతానుడు దీన్ని కొంచెం తప్పించి ప్రజల దృష్టిలోనికి వెళ్ళే విధంగా చేస్తాడు.
ఒకవైపు పరిచర్యను అణచడానికి అపవాది వాడి ప్రయత్నం వాడు చేస్తానే ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సాతాను చూడండి ఎలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాడి వైపు వాడు చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు మీటింగ్స్ ఘనంగానే జరుగుతూనే ఉన్నాయి, మరొక వైపు అపవాది వాడి పనులు వాడు చేస్తూనే ఉన్నాడు. ఇందుకు మనం ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు, భయపడకూడదు. భయపడితే మనం సేవ చేయలేం, భయపడితే దేవునికి నమ్మకంగా జీవించలేం. ఎందుకంటే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం ముందుకెళ్తున్నాము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి భక్తిలో, ఇలాంటి విశ్వాసములో దైవజనునితో పాటు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో ప్రార్థన చేసి భక్తిలో అడుగులు ముందుకు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుని కొరకు విశ్వాసులైన వారు ప్రార్థనలు చేశారు. కొరింథీ పత్రిక నేను చూపించాను మీకు. వాళ్ళందరూ చేసిన ప్రార్థనలో పౌలు గారికి ఎంతో ఉపయోగపడ్డాడు. ఒకసారి చూడండి, అది మంచి మాట, అది నాకు ఇష్టమైన మాట. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, చాలా మంచి అద్భుతమైన మాట అది. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. 9-10 వచనాలు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమని నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా. అద్భుతమైన మాట, అందరూ చెప్పండి. మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా. వినండి, ఈ మాట యొక్క అర్థం ఏంటండి? కొరింథీయులు పౌలు భక్తుని కొరకు, ఆయన సేవ కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభువా, పౌలు గారిని బలపరచండి, ఆయన ఎక్కడికి వెళ్తున్నా సరే నీ కాపుదల భద్రత ఇవ్వండి, దైవజనుడిని దీవించండి, వాడుకోండి, కాపుదలు ఇవ్వండి అని ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు. అందుకని పౌలు భక్తుడు ఏమంటాడు? మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేస్తున్నారు. అంటే పౌలు గారికి విశ్వాసుల యొక్క ప్రార్థన సహాయము గొప్పగా భావించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలో దైవజనుని కొరకు ప్రార్థన చేయటం గొప్ప ఆధిక్యత. నేను హృదయపూర్వకంగా మరొకసారి నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని కోరుతున్నాను, మీరు మీ దైవజనుని గురించి ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. చాలా ఇబ్బందులు, తొందరలు కలుగుతూ ఉన్నాయి, అయినా నాకైతే విశ్వాసం ఉంది, దేవుడు గొప్ప సేవలోనికి మనం తీసుకెళ్ళబోతున్నాడు, గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు, గొప్ప సేవ జరగబోతుంది. అయితే మీరు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ప్రభువా, మా సేవకునికి నీ కాపుదల భద్రత కావాలి, ధైర్యంతో నింపండి, విశ్వాసంతో నింపండి, బలపరచండి, నీ ఆత్మచేత నింపండి. అయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన సహాయం ఆయనకి మేము ఇస్తున్నాం. ప్రభువా, దేవుని బిడలు చేసే అన్ని సహాయాల కొన్న మిన్న ఏంటంటే ప్రార్థన సహాయం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల కాపితివి, యెహోషువ ప్రార్థించగా
సూర్య చంద్రుల కాపితివి. యెహోవాకి నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవాకి నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి అక్కడ, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. పౌలు భక్తుని కంటే ఒక నిరీక్షణ అంట. ఏమిటంటే, మా విశ్వాసులు మా గురించి ప్రార్థన చేస్తారు, నేను ఇక ముందు కూడా దేవుడు నన్ను తప్పిస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసం. అర్థమైందండి? కాబట్టి సంఘం యొక్క ప్రార్థన సేవకునికి చాలా ముఖ్యమైనది. దైవజనుని కుటుంబానికి మీ అందరి ప్రార్థన చాలా ముఖ్యం. పౌలు గారి కొరకు ప్రార్థన చేశారంట. ఆయన చెబుతున్నాడు ఏమనంటే, ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అసలు పౌలు గారికి ఎన్నో కృపావరాలు ఉన్నాయి. ఆ కృపావరాల కొరకు కూడా కొరింథీలో ఉన్న విశ్వాసులు ప్రార్థన చేశారంట పౌలు గారికి. వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు ఏమిచ్చాడు? పౌలు గారికి కృపావరములు ఇచ్చాడు. పౌలు గారి యొక్క నటికట్టు తగిలిన వాళ్ళు బాగుపడ్డారు, ఆయన చేతి రుమాలు తగిన వాళ్ళు స్వస్థపరచబడ్డారు. ఎన్నో కృపావరములు కలిగాడు పౌలు గారు. దానికి కారణం ఏమని చెబుతున్నాడు? మీరు చేసిన ప్రార్థనలే అంటున్నాడు. కనుక విశ్వాసులైన వారు దేవుణ్ణి సేవకుని గురించి ప్రార్థన చేయటం అది గొప్ప సహాయము, అది అందరి యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ లోకములో అపవాది తన పనులు తాను చేస్తూనే ఉన్నాడు. మన పని మనం చేయాలి. మన పని ఆగితే అపవాది పని ఎక్కువైపోద్ది. అర్థమవుతుందండి? మన పని ఆగకూడదు, మన ప్రార్థన ఆగకూడదు, విశ్వాసం ఆగకూడదు, వాక్యం చదవటం ఆగకూడదు, దేవుని సన్నిధికి రావటం ఆగకూడదు, దేవుని సన్నిధిలో చేయాల్సిన పరిచర్య ఆగకూడదు. ఏది ఆగినా అపవాది రెచ్చిపోతాడు. కనుక దేవుని బిడ్డలుగా ప్రభు మనకు అప్పగించిన పనిలో ఎవరికి వాళ్ళు వారి వంతుగా విశ్వాసముతో ముందు కొనసాగాలి. సాతాను కార్యములు నిర్వీర్యం చేయటానికే మనుష్య కుమారుడుగా యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి స్థితిగతుల్లో మనం ఉన్నామండి. కానీ ఎక్కడ కూడా మనం నిరాశ నిస్పృహలకు వెళ్ళకూడదు. నాకు వచ్చే శోధనలు నాకు వస్తాయి, ఎవరికి వచ్చి మీకు వస్తాయి. ప్రతి పరిస్థితులు అందరి అనుభవాలే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తూ ఉంటాయి. అయినా అన్నిట్లో కూడా ప్రభువు మనతో ఉన్నాడు అన్న విశ్వాసం మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. నా యేసయ్య నాతో ఉండడానికి తెలుసు నా సంగతి, నా కుటుంబ పరిస్థితి, నా అనారోగ్యం స్థితిగతులు, నా ఆర్థిక వ్యవస్థ గురించి, నా భవిష్యత్తు గురించి, లేక నేను పడుతున్న కష్టాల నుంచి నా దేవునికి తెలుసు. ఎందుకంటే ముందుని నడిపించేది ఆయనే. కొంచెం ఓర్చుకోవాలి, నేను సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, నేను ఓపికతో నిరీక్షణ. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు చూడండి, ఇంకా ముందుకును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నామంటున్నాడు. పౌలు గారికి నిరీక్షణ ఉందంట. ఎవరి మీద? దేవుని మీద. ఏమని? మా కొరింథీలో ఉన్న విశ్వాసులందరూ నా గురించి ప్రార్థన చేస్తారు, నాకు ముందు ప్రభు నన్ను తప్పిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దైవజనునికి వారి విశ్వాసులు చేసే ప్రార్థన నిరీక్షణ చాలా గొప్పది. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. కనుక అది మన బాధ్యత, మన యొక్క భారము. మరొక వాక్య భాగం చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము చూడండి, 10వ వచనం. యెషయా గ్రంథం 41:10. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఈ విధంగా ఉన్నది, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు
నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడు. ఏమనంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. లోకములో పాపములో శాపములో ఉన్న మనల్ని అందరిని దేవుడు ఏం చేశాడు? పిలుచుకున్నాడు. అందుకంటున్నాడు, నీవు నా దాసుడవని, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. అందరు కుడిచే పైకెత్తండి, నాతో పాటు చెప్పండి. కళ్ళు మూసుకొని విశ్వాసం, యేసయ్యా నా చేతిని పట్టుకున్నావు, నాకు తోడుగా ఉన్నావు, నన్ను పిలుచుకున్నావు, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. హల్లెలూయా. వెరీ గుడ్. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది. విశ్వాసం ఉంచండి. ఇంకంటున్నాడు, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నాను. బలపరిచేవాడు ఎవరండి? దేవుడు బలపరుస్తాడు, మనుషులు బలపరచరు. మనుషులు మనకున్న బలాన్ని కూడా తగ్గిస్తారండి. ఏదైనా కష్టం నష్టం చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఇంకా 4 మాటలు లేనికొని చెప్పి మన బలాన్ని మొత్తం కూడా ఇంకా కొంగ చేస్తారు. బలపరిచే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే మనం మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు. భయపడకము, నేను దేవుడు, నేను దిగులు పడ, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఆయనే మనకు సహాయం చేయాలి. ఆయన మాట్లాడుతున్నా, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు పోగొట్టుకున్నావా? పోగొట్టుకో, పర్లేదు, నేను నీకు సహాయం చేస్తా. యోబు సమస్తాన్ని కోల్పోయిన దేవుడు తిరిగి రెట్టింపించాడు. స్తోత్రం కలుగును గాక. యోబు ఎక్కడ కూడా నిరాశకి పడలా. దేవుని బిడ్డలకి మన నిరాశ అంటూ అసలు రాకూడదు. నాకు కొన్నిసార్లు నేనున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు కొంచెం నాకు సంతోషం వేసిద్ది, కొంచెం నవ్వు కూడా వచ్చింది. నవ్వు వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఏంటి ప్రభువా ఇలాంటి పరిస్థితులు, నువ్వు తెలుసు కదా, నవ్వుకుంటా ఉంటా హ్యాపీగా. మనం చేయాల్సిన పని అనేది అంతకన్నా మనం ఏం చేయలేము. ఏమంటున్నాడు? నీకు సహాయం చేయువాడను నేనే. ఇంకా చూడండి, నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. 11వ వచనం చూడండి, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డల మీద కోపపడే వాళ్ళందరూ కూడా ఏమవుతారంట? సిగ్గుపడతారంట. సిగ్గుపడతారు, విస్మయం పొందుతారు. అరే, దైవజనుడి మీద పొరపాటున అబద్ధం చెప్పాను, దైవజనుడి మీద గబక్క నేను దోషణ మాటలు పలికాను. సిగ్గుపడే రోజు వచ్చింది. వాళ్ళు విస్మయము అంటే ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. అద్భుతం చూసి ఆశ్చర్యం వేస్తారే, ఇదేంటి, నేను ఎంతోమందికి ఈయన గురించి బ్యాడ్గా చెప్పాను, దేవుడు ఇతను ఎట్లా దీవిస్తున్నాడు, ఇంత బలపరిచాడు అనేటువంటి యొక్క విస్మయము వారికి వచ్చిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో మనం చాలా జాగ్రత్తగా భక్తిని కాపాడుకోవాలి. ప్రభువు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోప్పడి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని అభిషిక్తులతో వాదించేవారు కనపడరంటండి. దీనికి వెనక ఎవడో సైతాండు ఉండి అలా జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి వాడు కనపడకుండా పోతాడు అపవాది. ఎందుకో తెలుసా? ఆయన మనకి సహాయం చేసేవాడు. నీతో కలహించు వారిని నీవు వెతకదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అభావులవుదురు. నీ దేవుడని యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని నేను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? నేను నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను, నువ్వు భయపడాల్సిన పని లేదు. అలానే 43వ అధ్యాయం కూడా చూడండి, యెషయా గ్రంథంలో పక్క పేజీ 43వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించువాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు నా సొత్తు, నా కుమారుడు, నా కుమారి, నీవు నా సొత్తు, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. పేరు పెట్టి పిలిచాడంటే ఎంత గొప్ప భాగ్యమే కదండి. మన పేరు దేవునికి తెలుసు అంటే, ఈ భూ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది పైగా ప్రజల పేర్లు ఏమో కానీ రక్షించబడిన వారి పేర్లు దేవునికి తెలుసు అంట. స్తోత్రం కలుగును గాక. పేరు పెట్టి మరీ పిలిచాడంట మనల్ని. నీవు నా సొత్తు, యు ఆర్ మైన్, నీవు నాకు సంబంధించిన వ్యక్తి అంటున్నాడు. కాబట్టి భయపడకము, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందు, నదులలో బడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. పరిస్థితులు చాలా అధ్వానంగా తయారవుతాయి, కానీ దేవుడు త్రుటిలో మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం తీయండి. మన విశ్వాసము, మన ధైర్యం ఎవరి మీద ఉండాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు, చదవండి 38వ వచనం. మనం ధైర్యం ఉంచవలసింది 38వ వచనంలో ఈ విధంగా ఉన్నది. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ. ఈరోజు ఈ తైలాభిషేక ప్రార్థనలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ తైలాభిషేక ప్రార్థనగా మనం ఎందుకు చేస్తున్నాము, ఎందుకు వస్తున్నాము, ఏమిటి మన విశ్వాసం అంటే, యేసు ప్రభువారు ఆయన అభిషేకించబడిన వాడు పరిశుద్ధాత్మతో శక్తితో. ఎందుకో తెలుసా? అందరినీ స్వస్థపరచటానికి, అందరినీ బాగు చేయటానికి. అభిషేకించబడిన వాడు యేసయ్య. ఆయన అందరినీ స్వస్థపరచడానికి, బాగు చేయడానికి భూలోకానికి పంపబడ్డాడు. మరి తైలాభిషేక ప్రార్థన జరిగితే మరి ఇప్పుడు ఆయన లేడు కదండి మరి అని మన డౌట్ రావచ్చు. ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక చివరగా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇది మీరు విశ్వాసంతో వినండి, ఈ విశ్వాసం మీలో పెరగాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 5:14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘము పెద్దలను, చూడండి, సంఘములో ఎవరైనా రోగులుగా ఉంటే వారు సంఘము పెద్దలను పిలిపించాలి. సంఘ పెద్దలు అంటే ఆ సంఘ నాయకుడు, ఆ సంఘ కాపర్ని బైబిల్ భాషలో సంఘ పెద్దలు అంటారు. కాబట్టి మీ సేవకుని ఎవరికైనా రోగం వస్తే సేవకుని పిలిపించుకోవాలి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ తైలాభిషేక ప్రార్థనలో మీకు ఒక గ్రహింపు కలిగి ఉండండి. వినండి, ఏంటంటే, అభిషేకించబడిన వాడు యేసుక్రీస్తు. ఆయన అభిషేకించబడ్డాడు తైలముతో. ఎందుకని? దేవుడు ఆయన అభిషేకించి అందరినీ స్వస్థపరచడానికి, బాగు చేయటానికి. మరి ఇప్పుడు ఆయన శరీరధారిగా లేడు కదా అంటే, ఇప్పుడు మాలాంటి దైవజనులు ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్రభు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేస్తారు. ఇది జరిగే సత్యం. స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభు అభిషేకించబడ్డాడు. ఆ ప్రభు నామములో ఆయన శరీరధారిగా లేడు కాబట్టి ఆ ప్రభు నామాన్ని ఉపయోగించి మేము మీకు తైలం రాసి ప్రార్థన చేసినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది, క్షమించబడతారు, పరిశుద్ధత పెరుగుతుంది, దీవించబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి అలాగైతే మరి ఈ ప్రభు నామాన్ని ఉపయోగించి ఎవరైనా ప్రార్థన చేయొచ్చా అంటే, ఎవరైనా చేయొచ్చండి. మన నూనె తీసుకెళ్ళి దారిలో 2 వృక్షాన్ని పోతున్నాడు. రిక్షా ఆయన నాపి, ఏమంటే ఒక కాగు, ఇది నూనె తీసుకుని నా కొరకు ప్రార్థన చేయని ఆయన అడుగుతామా? దానికి ప్రత్యేకించబడిన వారు ఎవరు? సంఘ పెద్దలనగా సంఘ సేవకుడు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువు నామములో ప్రార్థన చేస్తారు. నేను మీకు మీరు తైలాభిషేక ప్రార్థన జరిగేటప్పుడు ఈ విశ్వాసం మీలో ఉండాలి. నా యేసయ్య అభిషేకించబడిన వాడు, ఎందుకంటే ఆయన అందరినీ స్వస్థపరిచేవాడు కాబట్టి ఆ నామాన్ని ఉపయోగించి, ఆ ప్రభువు నామాన్ని ఉపయోగించి మా దైవజనుడు నా గురించి ప్రార్థన చేసినప్పుడు నేను మేలు పొందుతాను. ఇది విశ్వాసం. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువు నామమున అతని నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపుని. చూడండి, తైలాభిషేక ప్రార్థనలో స్వస్థత ఉంటుంది. పడిపోయిన వాళ్ళు లేవనెత్తబడతారు. పాపం చేసిన వాళ్ళైతే పాప క్షమాపణ పొందుకుంటారు.
కనుక ఈ సత్యాన్ని గుర్తెరగండి. విన్న వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. సాతానుడు వాడేటువంటి ఆయుధమైన నిరాశ ఎప్పుడు కూడా మీ జీవితంలో రానివ్వకండి. ప్రభువు కొరకు నమ్మకంగా జీవిద్దాము. ప్రభువు కొరకు వెలిగించబడదాము. ప్రభువు కొరకు జీవిద్దాము. వాక్యంతో మన జీవితాన్ని కట్టుకొని మనం మన కుటుంబాలు ప్రభు మనకు అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా ముందు కొనసాగునట్లుగా పరిశుద్ధాత్ముడు గొప్ప ప్రేరేపణ మనకు అందరికి అనుగ్రహించును గాక. అందరు తల్ల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేయండి విన్న వాక్య భాగాన్ని బట్టి. ప్రభువా స్తోత్రము నాయన, హల్లెలూయా. జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభువా ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేశారు. నిరాశ అనేది మాకు వస్తుంది, అది అపవాది వాడే ఆయుధమని, దానిలో మేము ఎన్నడూ కూడా వెళ్లకుండా నీ అందరి విశ్వాసముతో పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవే మమ్మల్ని నడిపించేవాడవని, మా జీవితంలో అణువణువు నీకు తెలుసని, నీ మీదే భారం ఉంచి నీ మీదే చింతంతా వేసి అయ్యా జీవించి గొప్ప భాగ్యాన్ని మాకందరికీ దయచే ప్రభు నీ స్తోత్రమయ్యా. అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణంలో జయించే కృపను ప్రార్థనతో దైవ వాక్యముతో అయ్యా తను ఎదుర్కొనే శక్తి సామర్థ్యము మాకు అనుగ్రహించు ప్రభు నీ స్తోత్రమయ్యా. వాక్యం విన్నవారు తండ్రి బలపరచబడి మేలు పొందేవారుగా చేయదేవ స్తోత్రమయ్యా. నీ కార్యములు మా పట్ల జరిగిస్తూ ఉన్నారు. ఒక పక్కన అపవాది కూడా వాడు కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ వాడు విస్మయం పొందుతాడని సిగ్గుపడతాడని మీరు తెలియజేశారు. అయ్యా తండ్రి మమ్మల్ని మీరు బలపరుస్తూ ఉన్నాడు. నీ స్తోత్రం ప్రభువా. నీ కృప చూపండి, సహాయం చేయండి, మా ప్రార్థన ఆలకించండి, ప్రార్థనకు చెవియొగ్గండి. నజరేయుడైన యేసు దావీదు కుమారుడా కరుణించుమయ్యా. నీ వాక్యంలో ఉన్న జీవము మాకందరికి కలిగి మేము మేలు పొందినట్లుగా చేయ ప్రభువా. వాక్యం యొక్క ఆశీర్వాదము మాకందరికి యేసు నామములో కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ లైవ్లో వీక్షించిన వారిని కూడా నిండారులుగా దీవించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు సజీవ సాక్షులంగా మేలు పొందేవారుగా చేయమంటూ సంతోషముతో సమాధానముతో ప్రభువా నీవు మాకు చేసేటువంటి అన్ని కార్యాల్లో కూడా మేము సంతోషంగా ఉండాలని తెలియజేశారు. కాబట్టి అట్టి కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.